నకిలీ మద్యం కారణంగా పేద కుటుంబాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ప్రొద్దుటూరులోని వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. నకిలీ మద్యం తయారీ, విక్రయానికి అనుమతించినందుకు సీఎం చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేదల ప్రాణాలతో ఆటలాడుతోందని శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని చెప్పాలని ప్రశ్నించారు. దుడ్డిచ్చి తేలుతో కొట్టించుకోవడం ఒక సామెత మన గ్రామీణ ప్రాంతాల నుంచి ఇంటూ వస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు కూడా అట్టే ఉన్నాయి. డబ్బులిచ్చి విషయం కొనుక్కొని తాగే పరిస్థితి. బ్రాంతి గారు కొనుక్కుంటున్నది ప్రజలు. దుడ్డిచ్చి తేలే విధంగా కనిపించుకుంటున్నారు. 130 రూపాయలు డబ్బులు పెట్టి ఓఏబి కొనుక్కొని దాంట్లో ఉండే బ్రాంతి కాదు ప్రజలు తాగేది. విషం తాగుతున్నారు, స్పిరిట్ తాగుతున్నారు. ఎవరి ప్రాణాలను టార్గెట్ చేస్తుంది ఈ ప్రభుత్వం? ఈ నకిలీ మద్యం 99 రూపాయలు, 110 రూపాయలు, 130 రూపాయలు. ఇవన్నీ తాగేదెవరు? పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారు తాగుతున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము పెద్దలు నకిలీ మద్యాన్ని తయారు చేయించే వెనుక వీళ్ళు ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఇన్ఛార్జ్ జయచంద్ర మేడ్చల్ జిల్లా జమ్మిగడ్డలోని